హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చికెన్ కీమా ఎగ్ ఈ కాంబినేషన్లో మంచి కర్రీ చేస్తున్నాను. ఇది చపాతీలోకి, రోటీలో కానీ, పుల్కాలో కానీ చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా ఇంట్లో ఒక 3 or 4 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా రండి. నేను ఈ కర్రీ కోసము బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ కూడా వేసానండి. చెక్క లవంగం కూడా వేసాను. 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. దీన్నంతా బాగా మగ్గనిద్దాం. ఇది మగ్గిందండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను కారం వేశాను. కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు కూడా వేస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కీమాను వేస్తున్నాను. కొన్ని వాటర్ కూడా పోస్తున్నాను. దీన్నంతా బాగా కలుపుదాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది ఉడుకుతూ ఉందండి. గరం మసాలా కూడా వేసాను 1 టీ స్పూను. ఇది త్వరగా కూడా ఉడికిపోతుంది. చికెన్ కీమా కదా, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను 2 కోడిగుడ్లు తీసుకొని ఇందులో వేస్తున్నాను. ఈ ఎగ్స్ వల్ల ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ కోడిగుడ్లని ఇదంతా బాగా కలుపుదాం. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ బాగా వస్తుంది. కొత్తిమీర, కరివేపాకుని సన్నగా తరుక్కుని వేశాను నేను. ఇది చాలా టేస్టీ కర్రీ అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ, అందులో చపాతీల్లోకి, పుల్కాల్లోకి చాలా చాలా బాగుంటుంది. ఒక 3 నిమిషాల్లో ఇది మనం తయారు చేసుకోవచ్చు. మరి ఈ విధంగా మీరు తయారు చేయండి. మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.